ఈ 4 గుణాలను బట్టి ఎదుటి వ్యక్తిని మనం ఎలా అంచనా వేయాలి? లేదా మనల్ని మనం ఎలా అంచనా వేసుకోవాలి? అలాగే యథా చతుర్భిః కనకం పరీక్ష్యతే నిఘర్షణ ఛేదన తాపతాడనైః తదా చతుర్భిః పురుషః పరీక్ష్యతే త్యాగేన శీలేన గుణేన కర్మణ. అంటే బంగారాన్ని మనం పరీక్ష చేయడానికి ఏ రకంగా పరీక్ష చేస్తాం? 4 రకాలుగా పరీక్ష చేస్తారు. బంగారాన్ని ఎలా పరీక్ష చేయాలంటే కనుక చూడండి, బంగారాన్ని సాధారణంగా గీటు పెట్టడం అంటారు. గీటు పెట్టడం అంటే దేనికైనా వేసి గీస్తారనమాట. గీస్తే ఆ గీటిని బట్టి ఆ బంగారం నిజమైన బంగారమా కాదా తెలుస్తుంది. బంగారాన్ని కత్తిరిస్తే మధ్యలో ఉండేది బంగారమా, లేకపోతే మధ్యలో ఏదైనా రాగి కలిసిందా, పైన పూత ఏమైనా పెట్టేశారా అనే విషయం తెలుస్తుంది. చేత బంగారాన్ని రుద్దడం ద్వారా, కత్తిరించడం ద్వారా, అలాగే మానవుడు మంచివాడా, సమర్థుడా లేదా గొప్పవాడా అనే విషయాన్ని, గుణవంతుడా కాదా అనే విషయాన్ని, అంటే మేలిమి బంగారమా కాదా అనే విషయాన్ని, అంటే మనుషుల్లో కూడా బంగారాలు ఉంటారు కదా, అంటే అన్ని రకాల గుణాలు కలిగినవాడు బంగారంతో సమానం అనమాట. త్యాగ గుణం ఉందా లేదా వాడికి? మొట్టమొదట కావాల్సింది ఏంటి? 10 మందికి సహాయం చేస్తున్నాడా, ఆపదలో ఆదుకుంటున్నాడా, లేదా దానం చేస్తున్నాడా. అలాగే శీలము అంటే ఏంటి అంటే కనుక మనందరికీ తెలిసిందే. ప్రతిదానికి చెలించిపోయి, ప్రతిదానికి వ్యసనాల పాలైపోయి, పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, రకరకాలు కామితాలు, కోరికలు, శారీరక వాంఛలు ఇవన్నీ ఉన్నాయనుకోండి, శీలము లేనట్టు అనమాట. అలాగే గుణము కలవాడా లేదా? గుణము అంటే ఏంటి అంటే కనుక మంచి గుణాలు ఉన్నాయా లేవా, లేదా మంచి లక్షణాలు ఉన్నాయా లేవా. అలాగే కర్మను బట్టి, అంటే మనం చేసే పని, ఎటువంటి పని చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, న్యాయంగా సంపాదిస్తున్నామా, అన్యాయంగా సంపాదిస్తున్నామా, మనిషి గొప్పవాడా కాదా అనే విషయాన్ని, అంటే బంగారాన్ని ఎలాగైతే 4 రకాల పరీక్షలు చేసి తెలుసుకుంటామో, మనిషిలో త్యాగ గుణము, శీలము, గుణము, కర్మ ఈ 4 విషయాల్ని బట్టి వాడు గొప్పవాడా కాదా తెలుసుకుంటాం. అయితే ఈ విషయాలు ఎప్పుడు పనిచేస్తాయి అంటే కనుక మనం ఎవరికైనా పిల్లనివ్వాలన్నా, లేదా అల్లుడిని తెచ్చుకోవాలన్నా, లేదా ఎవరినైనా నమ్మి పెట్టుబడులు పెట్టాలన్నా, లేకపోతే ఎవరినైనా దత్తత తీసుకోవాలి అన్నా, లేదా ఎవరికైనా సరే మనం, అంటే మనలో ఉండేటటువంటి వ్యవస్థ ఏదైనా ఎవరికైనా అప్పచెప్పాలన్నా కూడా ఇలాంటి విషయాలు అవతల వాడిని టెస్ట్ చేయడానికి, గుణవంతుడా కదా టెస్ట్ చేసినట్లయితే కనుక ఈ కోణాల్లో టెస్ట్ చేసినట్లయితే వాడు ఎవడు అనే విషయం తెలిసిపోతుంది.